2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో కోడ్‌నాన్‌కి సంబంధించి 100 వర్కింగ్ డేస్ అని మనం చెప్తూ ఉంటుంటాం ఎప్పుడు. అసలు ఈ స్ట్రక్చర్ ఏంటి? ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ 100 రోజులు స్టూడెంట్‌కి ఏ విధంగా కెరియర్‌కి హెల్ప్ అవుతుంది అంటారు? 100 డేస్ అన్నది ప్రతిరోజు కూడా షెడ్యూల్ చేసి క్లియర్గా స్ట్రక్చర్లో చేసామండి ఇక్కడ. 100 డేస్ అంటే 100 వర్కింగ్ డేస్ అండి ఇక్కడ. 100 డేస్ అనగానే అందరూ 100 డేస్లో అయిపోతుందని అడుగుతారు. 100 డేస్ అంటే 100 వర్కింగ్ డేస్ అన్నది ఇక్కడ బాగా గుర్తించాల్సిన పాయింట్. వర్కింగ్ డేస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. 100 వర్కింగ్ డేస్ అన్నప్పుడు దాన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తారు. స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ 42 డేస్ మాత్రం వాళ్ళు క్లియర్గా బేసిక్స్ అన్నీ బాగా నేర్చుకోవాలి. ఒక స్ట్రక్చర్ ఫామ్ ఉంటుంది, వాళ్ళది ట్రైనర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏం టాపిక్స్ కవర్ అవుతాయి అన్నది. 100 డేస్లో వాళ్ళకి ఫస్ట్ సెషన్లోనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో డేస్ నుంచి సో డేట్ వరకు ఈ టాపిక్స్ కవర్ అవుతాయి అన్నది వాళ్ళకి స్ట్రక్చర్ ఇస్తారు. ఆ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా చెక్ చేసుకుని కరెక్ట్గా అవి రన్ అవుతున్నాయో లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ టాపిక్ జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ కవర్ అవుతున్నాయో లేదా అని కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టూడెంట్. మేము మెయిన్గా అది ముందు ఇస్తున్న కాన్సెప్ట్ కూడా అదే. బై మిస్టేక్గా ట్రైనర్ ఎక్కడన్నా మిస్ చేసినా స్టూడెంట్ రైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, మాకు కూడా ఇమీడియట్గా నోటీస్కి వస్తుంది అన్న పాయింట్లో ఆ స్ట్రక్చర్ ముందుగానే స్టూడెంట్కి ఇస్తాం. షెడ్యూల్ ఇస్తాం. స్టూడెంట్కి కూడా ముందుగానే ఏమేమి టాపిక్స్ ఏ రోజు నుంచి ఎంత వరకు ఎక్కడ కవర్ అవుతున్నాయి అన్నది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎవ్రీ డే ఇక్కడ ఎగ్జామ్స్ ఉంటాయండి. 6 hours స్పెండ్ చేయాలి వీళ్ళకి. ఎవ్రీ డే 6 hours క్లాస్ ఉంటుంది. తర్వాత 2 hours రీజనింగ్ కమ్యూనికేషన్ ఉంటాయండి. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్ స్ట్రాంగ్ ఉంటారండి. కమ్యూనికేషన్లో చాలా వీక్ ఉంటారు, మాట్లాడలేరు. ఇక్కడ వీళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. నేర్చుకుని వదిలేస్తే దానివల్ల ఉపయోగం, వాడికి ఎంత స్కిల్ ఉన్నా మాట్లాడలేకపోతే ఉపయోగం లేదు. ఆ స్కిల్ వాల్యూ ఉండదు దానికి. సో ఆ వాల్యూ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ కమ్యూనికేషన్, రీజనింగ్, యాప్టిట్యూడ్ కూడా చెప్తాం అనమాట. అది వాళ్ళు ఎంత యూస్ చేసుకుంటారు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. మనం చెప్పడం ఒక ఇంపార్టెంట్ అయితే స్టూడెంట్ కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్కి అది కూడా క్లాస్ అయినా దానికి మేము అటెండ్ అవ్వాలా, కాలేజీల్లో స్కూల్లో చాలా నేర్చుకుని వచ్చాం ఇక్కడ మళ్ళీ అటెండ్ అవ్వాలా అన్న పాయింట్లో ఆ క్లాసెస్ మిస్ చేస్తారండి. అది స్టూడెంట్ మెయిన్ చేసే మిస్టేక్. అది పొరపాటును కూడా అవి మిస్ చేయకూడదు. 100% ఆ క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వాలి. అక్కడ చెప్పే వాల్యుబుల్ పాయింట్స్ వాళ్ళు నోట్ చేసుకుని అవి ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఆ స్టూడెంట్ ప్రతి పాయింట్లోనూ స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎక్స్ప్రెస్ చేసే క్యాపబిలిటీ అక్కడ వస్తుంది. ఇక్కడ కోడింగ్ రాయగలమా చేయగలమా అన్న భయం ఉంటుంది. ఫస్ట్ 42 డేస్లో ఏదైతే స్కిల్ నేర్పిస్తారో అది వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే అంత బెనిఫిట్ అవుతుంది. 42 డేస్ తర్వాత 43rd డే నుంచి వీళ్ళకి ప్లేస్మెంట్ డ్రైవ్ ఆపర్చునిటీస్ ఇస్తామండి మనం. 43వ రోజు నుంచి వాళ్ళ పోర్టల్కి డ్రైవ్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ స్ట్రాంగ్ అయ్యాక ఇస్తే వాళ్ళకి వచ్చే డ్రైవ్స్ కి ఇంపార్టెన్స్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అన్నది వీళ్ళకి తెలుస్తుంది. అసలు ఏ ప్రొఫైల్ కి మనం అప్లై చేయాలి అన్నది కూడా తెలుస్తుంది. కంపెనీస్ ప్రతి కంపెనీ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో క్లియర్ గా ఇస్తారు. స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారో కూడా చూడకుండా వీళ్ళు బ్లైండ్ గా అప్లై చేస్తారు. అది చేసే మిస్టేక్. ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి 42 డేస్ వీళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చి కోడింగ్ రాయగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక ఆ 43rd డే నుంచి డ్రైవ్స్ ఇస్తాం మనం. వీళ్ళు కాన్ఫిడెంట్గా థరోగా చెక్ చేసుకోవాలి కంపెనీస్ ఏమి ఇస్తున్నాయి, ఏ రిక్వైర్మెంట్ అడుగుతోంది, ఆ రిక్వైర్మెంట్ ఆ స్కిల్స్ మన దగ్గర ఎంతవరకు ఉన్నాయి అవి చెక్ చేసుకుని అప్లై చేస్తే 100% వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రాక్ చేసుకోగలిగిన స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు 2026లో పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక రైట్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, స్కిల్ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళని మాత్రమే హైరింగ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మ్యామ్. సో మన దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మన బ్రాంచెస్ వచ్చి విజయవాడలో, హైదరాబాద్లో అండ్ వైజాగ్లో ఉన్నాయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. మా కౌన్సిలర్స్ ఎవ్రీ టైం అవైలబుల్లో ఉంటారు. బై ఇన్ కేస్ ఎనీ టైం వాళ్ళు కాల్ చేసినప్పుడు కాల్ మిస్ అయినా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్
క్యాంపస్ విజిట్ చేయండి. మీకు కుదిరినప్పుడు మీ పిల్లల్ని తీసుకుని పేరెంట్ కూడా క్యాంపస్ విజిట్ చేయండి. ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, క్లాస్ రూమ్స్ చూడండి. అప్పుడే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది.